ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె. జోబ్ సుదర్శన్. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు. కీర్తన 14:1. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఒక వ్యక్తి కోర్టులో కేసు వేశాడు. అన్ని మతాలకు పండగలున్నాయి. క్యాలెండర్లో వాటిని ముద్రిస్తారు. కొన్నింటికి సెలవు కూడా ఇస్తారు. మరి దేవుణ్ణి నమ్మని నాస్తికులకు ఒక ప్రత్యేక దినం, సెలవు లేవు కదా. అలాంటి దినం ఒకటి కల్పించాలని ఆ వ్యక్తి కేసు వేశాడు. అతని తరపు న్యాయవాది చాలా తీవ్రంగా కేసు వాదిస్తున్నాడు. జడ్జి ఆ లాయర్తో, ఏమిటలా అంటున్నారు? మీ క్లయింట్కి తెలీదా? అలాంటి దినం క్యాలెండర్లో ఉంది కదా అన్నాడు. యువర్ ఆనర్, అలాంటి దినం ఒకటి ఉందని మాకు ఇంతవరకు తెలీదే. ఏ రోజు అది? మన క్యాలెండర్లో April 1 బుద్ధిహీనుల దినం అని ముద్రించి ఉంటుంది కదా. దేవుడు లేడనుకునే వారికి బైబిల్ బుద్ధిహీనులు అంటుంది కదా. మరి మీ క్లయింట్ దేవుడు లేడంటున్నాడు. అదే అతడు అడుగుతున్న దినం. కేసు కొట్టివేస్తున్నాను. చేతికున్న ఒక్కొక్క వేలికి ఒక్కొక్క అక్షరం. దేవుడున్నాడు. దేవుడు ఒక్కడే. ఆ ఒక్క దేవుని గురించి బైబిల్లో రాసి ఉన్న వర్ణన సత్యం. దేవునికి మనుషులంటే ప్రేమ ఉంది. ఎందుకంటే మనుషులందరికీ సృష్టికర్త, తండ్రి ఆయనే. మనుషులు పాపంలో పడి తనతో సంబంధం కోల్పోయినందువల్ల ఆయన తిరిగి సంబంధం ఏర్పడేందుకు తన కుమారుణ్ణి పంపించాడు. మనలను తండ్రికి దూరం చేస్తున్న పాపాన్ని పరిహరించడానికి ఆ కుమారుడు తన ప్రాణం పెట్టాడు. కుమారుడైన క్రీస్తులో విశ్వాసం ఉంచిన వారికి నిత్య జీవము, పాపక్షమాపణ ఉంది. ఇది ఏప్రిల్ ఫుల్ కథ కాదు. ఈ సత్యం నమ్మదగినది, పూర్ణ అంగీకారానికి యోగ్యమైనది. నమ్మి బాప్టిజం ముందు నరులకు రక్షణ మరి కల్గును, నమ్మనొల్లకపోయేటి నరులకు నరకంబు సిద్ధము.